అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్. చాలా రాష్ట్రాలకు మన ఆంధ్రప్రదేశ్ సహా పక్కనున్న తమిళనాడుకు, ఢిల్లీకి, మమతా బెనర్జీ గారికి అంటే పశ్చిమ బెంగాల్కు, దాదాపుగా 5-6 రాష్ట్రాలకు ఆయన ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేసి సీఎంలను ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఇప్పుడు ఆ సీఎంలు ఆ ప్రాంతీయ పార్టీల సాయంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ఆ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే ప్రణాళికతో ఉన్నారు. బీజేపీకి బద్ద శత్రువుగా మారిపోయారు. ఒకప్పుడు బీజేపీకి ఆయన భాగస్వామి. సో అటువంటి ప్రశాంత్ కిషోర్ గారు రీసెంట్గా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో వివిధ రాష్ట్రాల్లో పొత్తులకు సంబంధించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. అసలు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏముంది అనేది ఎక్స్క్లూజివ్గా మన దగ్గరికి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చింది. ఎక్స్క్లూజివ్గా మనకే వచ్చింది. నాకు తెలిసి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను తెలుగు మీడియాల్లో కానీ, అంటే నా నమ్మకం నాకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా వచ్చింది అని, అంటే మన సోర్సులు ఎంత బలంగా ఉంటాయి అనేది చెప్పడానికి నేను చెప్తున్నా. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం 85 పేజీలు, చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. నేను ఇది మొత్తం చెప్పడానికి ఇప్పుడు టైం సరిపోదు. ఇంపార్టెంట్ కొన్ని అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను. ఇందులో ఏముందనేది నేను ఒకసారి చదివి అర్థం చేసుకొని మళ్ళీ వీడియోలు చేస్తుంటా. ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎంత వర్కౌట్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ అనేది చెప్తూనే, అసలు పొత్తుల గురించి ఆయన ఎందుకు చెప్పాడు అనేది చెప్తూనే, కాంగ్రెస్ పార్టీ సిచ్యుయేషన్ మీద ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏముంది, ఆ అవుట్లైన్స్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. నేను మొత్తం అన్ని 85 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎక్స్క్లూజివ్గా మన దగ్గరికే వచ్చింది. నాకు తెలిసి వేరే మీడియాలో ఎక్కడ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు అని నేనైతే అనుకోవట్లా. సరే, ఫస్ట్ పేజీ ఇగో ఈ 3వ పేజీ నుంచి ఆయన వర్క్ స్టార్ట్ అయింది. ఎట్లా అంటే ఇండియా మొత్తం పాపులేషన్ చూపించారు. భారతదేశ పాపులేషన్ 143 కోట్లు. సారీ, మళ్ళీ పెద్ద అయితే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. 143 కోట్ల పాపులేషన్, మొత్తం ఓట్లు 104 కోట్లు. హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలు 32.32.5 కోట్లు. వాటర్స్ పర్ హౌస్ హోల్డ్ అంటే ఒక్కో ఇంటికి ఉన్న యావరేజ్గా ఉన్న ఓట్లు 3.2 ఒక్కో ఇంటికి. అట్లా ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ గారు దేశవ్యాప్తంగా ఉన్న డేటా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. ఇస్తూనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. నేను చూపిస్తాను. ఇదిగో ఐఎన్సి ఇన్ జనరల్ ఎలక్షన్స్ 1984. ఇదిగో ఈ బ్లూ మార్క్ చూసారా? ఈ బ్లూ మార్క్ మొత్తం 1984లో ఇండియాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇక్కడ చూసారా బ్లూ మార్క్? ఇది ఐఎన్సి ఇన్ జనరల్ ఎలక్షన్స్ 2019. ఇది 2019 నాటికి పరిస్థితి. చూసారా? 1984లో కాంగ్రెస్ ఎలా ఉంది, 2019 వచ్చేసరికి కాంగ్రెస్ ఎలా అయిపోయింది అనేది ఆయన కళ్ళ కట్టినట్టు చూపించాడు. నెక్స్ట్, ఎలా పార్లమెంటు స్థానాలు ఓటింగ్ ఎలా పడిపోయింది, ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పడిపోయింది అనేది కూడా ఒక్కసారి చూద్దాం. ఇదిగోండి, 1971లో దాదాపుగా 43% ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ 1984 వచ్చేసరికి 48% ఓటింగ్ వచ్చింది ఇండియా మొత్తం మీద. 1989లో 39%, 1991 వచ్చేసరికి 36%, 1996లో 28%, 1999లో 28%, 2004 వచ్చేసరికి 26%, 2009లో 28.6%, 2014లో 19%, 2019లో మళ్ళీ 19.5%. ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్. ఈ పైన ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఏమో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు వచ్చిన ఓట్ బ్యాంక్. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ పరిస్థితి. ఇక్కడ సీట్లు ఎన్ని వచ్చాయనేది కూడా కొంచెం చెప్పారు. సో నేను ఇప్పుడు అన్ని చెప్తే మీకు టైం అవుతుంది. కానీ నెక్స్ట్ పొత్తుల గురించి ఆయన ఏం చెప్పారు అనేది ఒక షీట్ నేను చూపించి ఇచ్చేస్తాను. ఇక్కడ ఇండియాలో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఎకనామికల్ సిచ్యుయేషన్ కూడా ఆయన అంత కళ్ళ కట్టినట్టు చూపించాడు. పేదరికం ఎలా ఉందనేది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇదిగోండి నేషనల్ హెల్త్ సర్వేని బేస్ చేసుకొని నేచురల్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ లెజెన్సీ ఇంక్యుమెంట్
55 కోట్ల మంది, మన దేశంలో 55 కోట్ల మంది 100 రూపాయల కంటే తక్కువతో జీవితాన్ని గడుపుతున్నారు. 55 కోట్ల మంది దేశంలో. 16 కోట్ల మందికి మంచి నీళ్లు లేవు, తాగడానికి మంచి నీళ్లు లేవు. 20 కోట్ల మందికి నిద్ర లేక సతమతం అవుతున్నారు. అంటే వాళ్ళకి నైట్ టైం పని చేయాల్సి వచ్చి కానీ నిద్ర లేక కానీ రోడ్ల మీద పడుకోగానే అటువంటి వాళ్ళు. 20 కోట్ల మందికి అండర్ నౌరిష్డ్ అంటే పోషకాహార లోపంతో ఉన్నారు. 9 లక్షల మంది 9 లక్షల మంది చిల్డ్రన్ బిలో 5 ఇయర్స్ లోపు, అంటే 5 సంవత్సరాల లోపు ప్రతి సంవత్సరం కూడా 9 లక్షల మంది చనిపోతున్నారు. అలాగే స్టంట్లు అంటే హార్ట్ పేషెంట్లు దాదాపుగా 4.5 కోట్ల మంది ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవన స్థితిగతులను కూడా ఆయన ఎందుకు చెప్పాడంటే ఇవి రాజకీయానికి చాలా అవసరం. అంటే వీళ్ళకి తగ్గట్టు ఓటింగ్ ఫ్యాక్టర్స్ తయారు చేసుకోవడానికి. సరే, ఇంక ఇవన్నీ చెప్పకుండా ఓన్లీ నేను పొత్తుల గురించి ఏం చెప్పాడు అనేది మాత్రం ఒక గ్రాఫ్ చూపిస్తా. పొత్తుల గురించి ఆయన ఏ పేజీలో ఏం చెప్పాడనేది చూద్దాం. రీఇన్క్రినేషన్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుతో, అంటే కాంగ్రెస్ కు పునరుత్తేజం అనే పేరు పెట్టి చేశారనమాట. ఇది మొత్తం పునరుత్తేజ కాంగ్రెస్. ఇందులో ఆయన ఇచ్చిన మొదటి ప్రపోజల్ డెసిషన్స్ ఫర్ ద టాప్ లీడర్షిప్. యూపీఏ చైర్పర్సన్ కి సోనియా గాంధీ ఉంటే, సోనియా గాంధీ లేకుండా ఏఐసిసికి ప్రెసిడెంట్ గా సోనియా గాంధీ ఉండి యూపీఏ చైర్పర్సన్ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అనేది ఆయన సూచించారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ నాన్ గాంధీ ఫ్యామిలీకి ఇవ్వాలి అని సూచించారు. అలాగే పార్లమెంటరీ బోర్డు, లీడర్ ఆఫ్ పార్లమెంటరీ బోర్డు రాహుల్ గాంధీకి, జనరల్ సెక్రటరీ కోఆర్డినేటర్ పదవేమో ప్రియాంక గాంధీకి ఇవ్వాలని ఆయన సూచించారు. చూడండి, అంటే ఎందుకు ఇవన్నీ కూడా రాజకీయాలకు చాలా ఇంపార్టెంట్. పార్టీకి పదవులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా కమిటీలు ఎలా వేయాలి, ఇదిగో నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీకి వేరియేషన్ ఏంటి, వాళ్ళిద్దరు లీడర్షిప్ లో ఏంటి తేడా అనేది కూడా చాలా స్పష్టంగా చూపించారు. ఇక పొత్తులకు సంబంధించి ఏ పేజీలో ఇది పొత్తులకు సంబంధించిన పేజీ. కాంగ్రెస్ ప్లస్ ది కంపోజిషన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ టు కంటెస్ట్ 358 సీట్స్ ఇన్ 17 స్టేట్స్ ఎలోన్. ఇక్కడ అసలు పాయింట్ ఉంది, ఇదిగోండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద చేస్తే మీకు కనిపించేమో, సారీ పెద్దదైంది, కొంచెం చిన్నది చేస్తా, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ 17 స్టేట్లలో 358 స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేయమని, పొత్తులు లేకుండా పోటీ చేయమని ఆయన చెప్పారు. 168 సీట్స్ ఇన్ 5 స్టేట్స్ స్ట్రాటజిక్ అలయన్స్ విత్ రీజనల్ పార్టీస్. 168 సీట్లలో 5 రాష్ట్రాల్లో స్ట్రాటజిక్ అలయన్స్, వ్యూహాత్మక పొత్తు ఉండాలి. ఏ పార్టీలు అవి? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్రలో ఎన్సీపీ, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డిఎంకే, అలాగే జేఎంఎం, జార్ఖండ్ లో జేఎంఎం. ఈ 5 పార్టీలతో కూడా వ్యూహాత్మక పొత్తు ఉండాలి అని ప్రశాంత్ కిషోర్ సూచించారు. తర్వాత 17 సీట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నేషనల్ స్టేట్స్ విత్ యాన్సిలరీ పార్ట్నర్స్ యాజ్ ద సీనియర్ పార్ట్నర్. అంటే వీళ్ళని భాగస్వాములుగా చేర్చుకుంటూనే, అంటే ఏమంటారు, ఏదో పొత్తుని ఒక రకమైన పొత్తు ఉంటుందండి. ఫ్రెండ్లీ కాంపిటీషన్, మర్చిపోయిన పదం. ఫ్రెండ్లీ కాంపిటీషన్ అంటే నువ్వు అక్కడ ఉండు, నేను వీక్ క్యాండిడేట్ని పెడతాను, నువ్వు ఎక్కడ ఉండు, మా వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెడతారు. అటువంటి ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఏమో కొన్ని చోట్ల ఉండాలండి. అది ఆయన సూచించిన ఒకటి. ఇక నెక్స్ట్ ఏముంది? కాంగ్రెస్ ప్లస్ ద సినారియో స్టేట్, ఆల్ స్టేట్స్. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ర్యాంక్ లో ఉంది? నేషనల్ వైడ్ ఏ ర్యాంక్ లో ఉంది? మహారాష్ట్రలో ఎన్సీపీ బలంగా ఉంది, ఏ ర్యాంక్ లో ఉంది? ఇలా ఆయన జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల గొప్పతనాన్ని చెప్పి
పొత్తులకు సంబంధించి ఈ సూచన చేశారన్నమాట. ఇదే మనకి మన రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలకమైన అంశం. ఏపీలో వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోమని సూచించడమే ఒక పెద్ద అంశం. ఈ పొత్తు అవుద్దా లేదా అనేది రకరకాలు. ప్రశాంత్ కిషోర్ తలుచుకుంటే కానిదే ఉంది. ఒక రాజకీయ స్ట్రాటజిస్ట్, వైసీపీకి ఆయనే, కాంగ్రెస్కి ఆయనే, రెండింటికి ముడేసేది ఆయనే, పెళ్లి పేరయ్య ఆయనే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారు, ముడేయడమే లేటు. అప్పుడు పెళ్లిళ్ళ పేరయ్య ఆయనే అవుతాడు, పెళ్లి పెద్ద ఆయనే అవుతాడు, పంతులు ఆయనే అవుతాడు, ఫోటోగ్రాఫర్ ఆయనే అవుతాడు, వారి కట్న కానుకలు వీళ్ళ దగ్గర తీసుకుంటాడు, వాళ్ళ దగ్గర తీసుకుంటాడు, అన్నీ కూడా ఆయనే, ప్రశాంత్ కిషోర్. సరే, ఇది ఓవరాల్గా ఆయన చెప్పిన డేటా. మనం మళ్ళీ ఇంకా ఏమైనా వేరే పాయింట్లు, నేను మొత్తం 85 పేజీలు చదివి ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటే మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.